అబ్బాయి గారండి నారాయణ మొత్తాగండి కేశవాయ మహానారాయణ మాధవాయ స్వాగతం ఇలా వచ్చి కడపకి వెళ్ళిపోతుంది శ్రీ వీర వెంకట సత్యనారాయణ అత్యంతం వాసన చూసి మనం కలిసిపోయి ధర్మ సమానమే మా అమ్మ అనుకోండమ్మా మా అమ్మ శక్తి మీదేనండి భోగి నామ సంవత్సరం చెప్పమ్మా ధనంజయ గౌతమస్య మీ పేరు మీ భర్తని పేరు ఏం పేరండి ధనంపతి నామధేయస్య వరప్రసాదరావు చెప్పారు వరప్రసాదరావు ధనంపతి నామధేయస్య మీ పేరు ముందు మీ భర్త గారి పేరు మీ పేరు చెప్పాక మీ పేరు చెప్తామండి పెద్ద పేరు వెంకటప్రసాదరావు గారు కదా మీ పేరు సూర్యకుమార్ ధర్మపతి సూర్యకుమార్ నామధేయస్య మీ పిల్లల పేరు చెప్పండి మాకు నాగ సత్యశివ సూర్య తేజనామధేయస్య సత్యశివ సూర్య తేజనామధేయస్య నవీన నామధేయస్య ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఉదాయ సత్యశివ అగ్ని అఖిల నామధేయస్య పేరే చెప్పాలండి సజమానస్య సవపుత్రమానం పేరు చెప్పుకోవడం ఇలా వేసేయండి వేసేమ్మా వేసేయండి నీళ్ళు చల్లండి నీళ్ళు చల్లండి కొద్ది కొద్దిగా అక్షంతలు ఓం గణేశాయ నమః పూజ చేయండి ఓం గణేశాయ నమః ఇక్కడ పూజాయ నమః ఏకదంతాయ నమః కృష్ణాయ నమః గణపతిగాయ నమః లంబోదరాయ నమః గణాయ నమః గణాయ నమః వర్మకర్ణాయ నమః సర్వసంగమసాయ నమో నమః దీపం అలా దీపం చూపించండి ఇలా దగ్గర పెట్టుకోండి చంద్రమామ సోజాత చేయి చూపించండి చెప్పండి సత్యనారాయణం దేవం వందేహం ప్రభు నీలయ విశ్వం నేను తస్మై నమో నమ చెప్పండి ఆగ్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే ఆవాహయామి సాంబయ పూజయం ఇలా పట్టుకోండి మీరు ఇస్తారా మీ అందరికి ఇస్తారా చక్కగా క్షుద్ర వాళ్ళ ఓం నమస్వాయ ఇవ్వగలరా అబ్బాయి మీకు ఇవ్వచ్చు మీరు చక్రవర్తి మీ అబ్బాయికి ఇవ్వచ్చు ఓం నమస్వాయ ఇవ్వండి అబ్బాయి కొద్ది కొద్దిగా అక్షుద్ర ఇవ్వండి అమ్మా ఓం గణపతి ఇచ్చేయండి ఓం నమస్వాయ ఇవ్వండి అలా సత్యదేవాయనమని పెట్టండి ఓం సత్యదేవాయ అలా నేను పెట్టిన ఆకులు సత్యదేవాయనమని వెయ్యాలి అలా ఓం సత్యదేవాయ ఓం సత్యదేవాయ ఓం సత్యదేవాయ ఓం సత్యదేవాయ ఓం సత్యదేవాయ ఓం సత్యదేవాయ సత్యదేవాయ మీరు ఓం నమ శివానండి ఓం సత్యదేవాయ
సత్యదేవాయ నమః. ఓం 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 సత్యదేవాయ నమః. చేపట్టిన గొప్పగా మీరు చెప్పండి. నమస్తే 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 నమో సత్యదేవ నమో సత్యదేవ నమస్తే 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 దయా క్షీర సింధో చేరసిద్ధు నమస్తే 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 ప్రసన్నైక బంధు ప్రసన్నైక బంధు నమస్తే 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 ఓ వాసుదేవ నమో వాసుదేవ. ఓం శ్రీం సత్యదేవ సత్యదేవాయ నమః. క్రిస్తారు చెప్తారు స్వామి బయట కూర్చోండి చెప్తారు తీయడం మనస్సంగా డబ్బులు తీసుకుని కూర్చో చెప్తారు. ప్రభుటు ఆడవారు శ్రీమాత్రే నమః ప్రభుటు లెక్క పెట్టుకుంటూ 51 మార్లు స్వామి నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం సత్యదేవాయ నమః. మీ వద్దకి దేవస్థానం ఫోటోగ్రాఫర్లు వస్తున్నారు. ఎవరైనా ఫోటో తీయించుకోవాలనుకుంటే తీయించుకోండి. సమయానికి తీసుకొచ్చి ఇస్తారు. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. వ్యాయామి పత్రి మధ్యలో వేయండి. అలా చేతిలో పట్టుకోండి. ఓం సహస్రాక్షసాలు సర్వం విశ్వనావర్తాక్షదర్శదశాంగులమ్మ సత్యనారాయణ స్వామి మహాయామి. పత్రి మధ్యలో వేయండి. మళ్ళా తీసుకోండి. పురుషే వేదవంతరం సత్యనారాయణ స్వామి నవకరణ మహాసార్థం కౌశితం సెమీ భద్రం సమర్పయామి. మధ్యలో వేయండి. రాగి గ్లాసులను తమలపాకుతో భార్యాభర్త ఇద్దరు కూడా నీళ్లు జల్లుతూ ఉండండి. మధ్యలో ఏతావాని సమయమాతో అధ్యాయోత్సవోతాని త్రిపాదశాంతందివి త్రిపాదోత్మన తతో విశ్వనాథో పాదయో అర్జునర్పయామి హస్తయో అర్జునర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి సమయామి శుద్ధోదర్పయామి. ఒక నేల చొక్క నేల మీద వదిలిపెట్టండి. ఒక ఆకు వేసుకుని ఆకు వదిలిపెట్టండి. మళ్ళా పత్రి పట్టుకోండి. సప్త వస్త్రాంతం విఘ్నోపీతాంతం చందనాంతం అలంకరణార్థం పుష్పాక్షుడే సమర్పయామి. మధ్యలో వేయండి. పత్రిపడి దగ్గరగా తీసుకోండి. ఒళ్ళో పెట్టుకోండి. ఇద్దరు కూడా ఎడం చేతితో పట్టుకోండి వెళ్ళాలి. మగవారు పత్రి, ఆడవారు కుంకుమ. ఓం సత్యదేవాయ నమః అనండి. ఓం సత్యదేవాయ నమః. 108 నామాలు ఇస్తాను. మీరు కూడా 108 సార్లు పైకి ఓం సత్యదేవాయ నమః అనండి. అంటూనే పూర్తి చేయాలి. పైకి నిలబడాలా. అలా గట్టిగా ఓం సత్యదేవాయ నమః. 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 ఓం
ఓం సత్యదేవాయ నమః 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 గోవింద గోవింద జై సత్యదేవ జై సత్యదేవ జై జై సత్యదేవ గోవింద మహిళల్లో ఉన్నటువంటి అనుగ్రహించండి ఎక్కడ ఒక ఇంటి మందిగో మారుగా ఓరు పాదాలు సత్యనారాయణ స్వామి రూపమాగ్రామయామి మంటాపి ఒక మాత్రమే స్వామివారికి ఉంచండి. అరటి కూడా కూర్చేయండి. తర్వాత దేవతలకు పత్రి వేసి పువ్వు కానీ పత్రి కానీ దేవతలు వేసి దీపాన్ని కూడా ఒకమారు స్వామికి చూపించండి. బ్రాహ్మణో సముపాధితౌరాజన్య పురత అజాయిత సత్యనారాయణ స్వామి సాక్షాత్ దీపం దర్శయామి. ఒక నేల చొక్క నేల మీద వదిలిపెట్టండి. ధూపదీపానంతరం ఆచమనం సమర్పయామి. నైవేద్యంలో 2 అరటిపళ్ళు ఒక తొక్కలు తీయండి, మండపంలో పెట్టుకోండి. అరటి పళ్ళని నీళ్ళు చల్లండి. ఓం భగవత్సవ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తమస్తోమగవస్తి సత్యనారాయణ స్వామి శ్రాద్ధం కదలీ ఫలం నివేదయామి. అరటి పళ్ళని 5 మాలలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ధనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 5 మార్లు నేల చుక్కలో నేలని వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ధామసి ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, శుద్ధాజమ సమర్పయామి. మళ్ళా పట్టి కొట్టుకోండి. తాంబూలార్థం తులసిదళ సమర్పయామి. మధ్యలో వేసేయండి. ఇప్పుడు పళ్ళలో కర్పూర పళ్ళు ఉంటాయి. పత్రి బాగా చెప్పి కర్పూరం వెలిగించండి. వేద పురుష మహాంతం ఆదిత్యవ్రతం సుపారి సర్వాణి రూపాణి చేయ నామాని కృత్వాస్తే హిరణ్యమాత్రముదో భూతులాది అదవ్యవసానిధి బ్రహ్మాండోపాధి యజమానాయోస్థిరది. సత్యనారాయణ స్వామి నమః. కర్పూర నీరాదర్శయామి. ఎడం చేతితో బయట పట్టుకోండి, కుడి చేతితో హారతి స్వామి చూపించండి. తేజో మహిళ జ్ఞానం ఉంచండి. ఒక నీళ్ళ వదిలిపెట్టండి. హారతి వదుకోండి. అందరూ కూడా ఎదగడంతో గోవింద జై సత్యదేవ జై జై సత్యదేవ.
ఉంచుకోండి. లేవగలిగిన వాళ్ళు మాత్రమే పైకి లేచి నమస్కారం చేసుకోండి. పెద్దవారు ముసలివారు లేవలేని వాళ్ళు కూర్చొని నమస్కారం చేసుకోండి. ఓం రాజాహినే నమో వై శ్రవణాయ గురువే సమయ కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం బ్రహ్మా ఓం వాయు ఓం ఆత్మా ఓం సత్యం ఓం సర్వం ఓం గురో నమః. అంతశ్చరద్గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా మహాభో జ్యోతి ప్రసంద బ్రహ్మ భూర్భువస్వరోం ఈశాన సర్వవిజ్ఞానామి సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సత్యనారాయణ స్వామి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కారం చేసి మధ్యలో వేసేయండి. అలా పత్రి ఉంచుకోండి. మధ్యలో వేసేయండి. చేత పడుతుంది. అలా పత్రి తీసుకుని ఎవరికి వారే మీ కుడి చేతి మీదుగా ఉన్న తోటనే 3 మార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాంచ బాబా నిర్మాణ ప్రదక్షిణే అపోహ బాబాత్మహిమాను మేదేవ శరణాస్తే రక్ష రక్షోదేవ ఆత్మనమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం చేసి మధ్యలో వేసేయండి. ఇప్పుడు అందరూ కూడా శిరస్సు వదిలి నమస్కారం చేయండి. అందరూ కూడా ఒంగోని నమస్కారం చేసుకోండి. చెప్పండి. పురస శిరస దృష్ట్యా వచస మనస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే సత్యనారాయణ స్వామినే నమో నమః. నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. కూర్చోండి. అందరూ కూడా క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వజ సత్యదేవ అపరాధ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సత్యదేవ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా జ్ఞాన ఆవాహనాని అష్టోత్తర పూజనే చ భగవాన్ సర్వాత్మకః శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు. మగవాళ్ళు అక్షరం తీసుకోండి. ఆడవాళ్ళు చేతిలో నీళ్లు పోయండి. అక్షరంలో నీళ్లు నేల మీద ఆకులో వదిలిపెట్టేయండి. పరమేశ్వరార్పణమస్తు. మధ్యలో స్వామి వారి మీద పూజ చేసిన పత్రి గాని పువ్వు గాని తీసుకోండి. ఆడవారు తల్లో పెట్టుకోండి. మగవారు కుడి చేవు పైన పెట్టుకోండి. సత్యనారాయణ ప్రసాదము శిరసా గృహ్ణామి. గోవిందా జై సత్యదేవా. గట్టిగా జై జై సత్యదేవా. గోవిందా. ఇప్పుడు అందరూ కూడా వీలుగా ఉన్నవాడు
ఇటువైపు తిరిగి అక్షలో కుడి చేతితో పట్టుకుని అందరూ కూడా ఎవరికి వారే అక్షత కుడి చేతితో పట్టుకోవాలి. వీలుగా ఉంటే ఇటువైపు తిరిగి కూర్చొని స్వామివారి వైపు స్వామి వారి యొక్క కథలు చెప్తాను. కథలన్నీ పూర్తయ్యే వరకు అక్షతలో కుడి చేతిలో ఉంచుకోవాలి. ఈ వ్రతానికి భక్తి శ్రద్ధ ప్రధానం. అందువల్ల ఎవరు కూడా మాట్లాడకుండా కథలన్నీ పూర్తయ్యే వరకు అక్షతలో చేతిలోనే ఉంచుకోవాలి. హయగ్రీవోపాస్మై హయగ్రీవాయ నమః సత్యదేవాయ నమః. యకదానీషానమ్యేషౌనాదయ పరపరచమనీయ సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలంలో నైమిషము అనే మహారణ్యంలో సౌరదృష్టంలో కూడా సోత మహర్షి ఒక ప్రశ్న వేశారు. సోత మహానుభావ, ఏ వ్రతాలు చేయడం వలన మానవులందరూ కూడా తమ కోరికలన్నీ నెరవేర్చుకుని జీవితాంతమున విష్ణు సాన్నిధ్యం చేరుకుంటారు. అందుకోసం ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అడిగేయండి. సౌరదృష్ణ ఇదే ప్రశ్న పూర్వం నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని అడిగారు. ఆ కథ చెప్తానో వినండి చెప్పసాగండి. ఒక రోజున నారదుల వారు విష్ణు దర్శనార్థంలో వైకుంఠానికి వెళ్ళి, మహానుభావ, భూలోకంలో మానవులందరూ కూడా అనేక పాపకారం చేస్తూ ఉన్నారు, అనేక జన్మలుగా పుడుతూ తినబోతూ ఉన్నారు. వారందరూ కూడా జీవితాంతం మీ సాన్నిధ్యం చేరుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి ఇప్పుడు ఏంటండి. సముద్రాదృష్టాల ఇదే ప్రశ్న పూర్వం నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని అడిగారు. ఆ కథ యావత్తు చెప్తాను వినండి చెప్పసాగండి. ఒక రోజున నారదుల వారు విష్ణు దర్శనార్థంగా వైకుంఠానికి వెళ్ళారు. మహానుభావ, భూలోకంలో మానవులు అనేక పాపకాలను చేస్తూ ఉన్నారు, అనేక జన్మలుగా పుడుతూ తినబోతూ ఉన్నారు. వారందరూ కూడా జీవితాంతమున మీ సాన్నిధ్యం చేరుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి చెప్పండి. నాదా, స్వర్గపంచాలోకంలో కూడా పుణ్యమైంది, పవిత్రమైంది సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉంది. ఆ వ్రతం మానవులు చేసుకుంటే తమ కోరికలన్నీ నెరవేర్చుకుని జీవితాంతం సాన్నిధ్యం చేరుకుంటారు. స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. ఏ కోరికైనా స్వామి వ్రతం చేసిన తప్పకుండా నెరవేరుతాయని చెప్పి ఈ యొక్క వ్రతం ఏ రోజునైనా, ఏ తిథినైనా, ఏ మాసంలోనైనా మన ఇంట్లో కానీ, నదీ తీరంలో కానీ, గోశాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ భక్తితో వ్రతం చేసుకోవాలి. ముందుగా మండపస్త్రం వేసి, బియ్యం పోసి, కలసుంచి, దాంట్లో వడదేవుని ఆవాహన చేసి, తెల్లగుంటుంచి బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ స్వామి వారి యొక్క వ్రతం తయారు చేసుకుని ముందుగా గణపతి పూజ, మండపారాధన, స్వామి వారి ఆవాహన పూజ చెప్పుకుని అరటి పళ్ళు, కొబ్బరికాయ నివేదన పెట్టి స్వామి వారికి ఇష్టమైన గోధుమ ప్రధానం నివేదన పెట్టి ఆ ప్రధాన దాంతిని వచ్చిన వారికి వదిలిపెట్టి, ముఖ్యంగా వ్రతం చేసుకున్న దంపతులు ప్రధానంతరము వ్రతశాంతి కలగాలి, నవగ్రహ దోషాలు తొలగిపోవాలని చెప్పి వ్రతం చేయించిన బ్రాహ్మణ పండితులందరికీ యథావిధిగా దక్షిణ దాపలించుకుని వారి ఆశ్రితం పొంది స్వామి దర్శనం చేసుకుని సత్యదేవాయ నమః అంటూ ఎవరైతే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారో అటువంటి వారు తమ తమ కోరిక నెరవేర్చుకుని జీవితాంతమున నా సాన్నిధ్యం చేరుకుంటారు అని చెప్పి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారద మహర్షి తెలిపారు. స్కందపురాణి దేవామండి సత్యనారాయణ ప్రథమోధ్యాయ
పరమేశ్వరార్పణమస్తు గోవింద ద్వితీయోధ్యాయ రెండవ అధ్యాయం తస్కర్మే ఆసీత్ ప్రోజ్జల శత్రుభ్యాం యాదలో భూత్వా నిత్యం అబ్రాహ్మోదలే నిత్యము కూడా కాశీపట్నంలో ఒక బ్రాహ్మణుడు భిక్షాటన చేసుకుంటూ ఉండేవాడు. ఒక రోజున ఎక్కడికి వెళ్ళినా పిడికిడైనా భిక్ష లభించలేదు. విచారంగా ఉండగా స్వామి వారి దయగలిగింది. ముసలి బ్రాహ్మణుడు వచ్చారు. బ్రాహ్మణోత్తమ, ఎందుకు నా విచారంగా ఉన్నావు అని చెప్పడగా, నేను ఆ రోజు భిక్షాటన చేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున నేను ఎక్కడికి వెళ్ళినా నాకు పిడికిడైనా భిక్ష లభించలేదు. నా కష్టాలు తీర్చడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి, ఇవ్వండి. బ్రాహ్మణోత్తమ, సత్యనారాయణ విష్ణుడు వాంఛిత ఫలప్రద. సత్యనారాయణ స్వామి వారు విష్ణుమూర్తి స్వరూపమై త్రిమూర్తి స్వరూపుడుగా అన్నవరం క్షేత్రంలో వెలిసారు. ఆ స్వామి వారి యొక్క పదం ఉంది. అదే శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఆ వ్రతం నీవు చేసుకున్నట్లయితే నీ కష్టాలన్నీ తీరుతాయని చెప్పి వ్రత విధానాలు పట్టండి. వేద బ్రాహ్మణుడు సంతోషించాడు. ఇంటికి పోయాడు. ఆ మరణం గమనించి స్వామి వారి మనసులో ప్రార్థించుకుని కాశీపట్టణ భిక్ష కోసమే వెళ్ళగా అతడు ఎక్కడికి వెళ్ళా లేకుండా విశేషంగా ధనం వచ్చింది. వచ్చిన దాంతో పూజారాము కొనుక్కున్నాడు. వ్రతం చేయించే బ్రాహ్మణుడిని బంధువులుచుకుని భక్తితో రెండో వ్రతం చేసుకున్నాడు. వ్రతం చేసుకున్న ఉదగానికి బ్రాహ్మణుడికి ధనధాన్య సముద్రాన్ని కలిగాయి. ధనం వచ్చింది అనే గర్వం లేకుండా బ్రాహ్మణుడు కృష్ణ తన ఇంట్లో వ్రతం చేసుకుంటూ ఉన్నాడు. అలా ఒక ఏకాదశి మహాపర్వంలో తన ఇంట్లో వ్రతం చేసుకున్న సమయంలో కట్టెలైన వాడు వచ్చాడు. వ్రతం చూశాడు, కథలు విన్నాడు. మహానుభావ, ఎంతవరకు మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు, ఎందుకోసం చేసుకున్నారు అని పడక, నేను పూర్వం భిక్షాటన చేసుకుంటూ ఉండేవాడిని. ఈ వ్రతం చేయడం ద్వారా నా కష్టాలన్నీ తీరాయి. నీవు కూడా నీ కష్టాలని తొలగించుకోవాలి అనుకుంటే వ్రతం చేసుకోని చెప్పి వ్రత విధానాలు పట్టండి. కాలబ్రాహ్మణుడు కట్టెలబ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. తన ఇంటికి పోయాడు. ఆ మరణాలు లేచి కట్టెలు ఎత్తిపెట్టుకుని, సత్యదేవ మహానుభావ, ఈ రోజున ఈ కట్టెలము బొమ్మగా వచ్చిన ధనంతో తప్పకుండా నీ వ్రతం నేను చేసుకుంటా అని చెప్పి స్వామివారిని మొక్కున్నారు. కట్టెలము బొమ్మడానికి కాశీపట్టణానికి వెళ్ళగా అతను ఎక్కడికి వెళ్ళినా అతను కట్టెలము బొమ్మడం కాశీపట్టణానికి వెళ్ళగా రోజు వచ్చేదన్నమాట రెట్టింపుగా వచ్చింది కట్టెలమ్మకి స్వామి దయ వల్ల. ఆ వచ్చేదనంతో పూజా సామాన్ కొనుక్కుని వ్రతం చేయించే బ్రాహ్మణుడి బంధువులు తీసుకుని భక్తితో తండ్రి వ్రతం చేసుకున్నాడు. వ్రతం చేసుకున్న పొలదకాలానికి బ్రాహ్మడికి కట్టెలమ్మవాడు కూడా ధనధాన్యాసములు అన్నీ కలిగాయి. ధనం వచ్చింది అనే గర్వం లేకుండా బ్రాహ్మణుడు కట్టెలమ్మవాడు ప్రతిపర్వానికి వ్రతం చేసుకుంటూ జీవితాంతం ఇద్దరు కూడా విష్ణు సాన్నిధ్యం చేరుకున్నారు. స్థానప్రాణి రేవాకండి సత్యనారాయణ సముదాయ ద్వితీయోధ్యాయ సమాప్త. పరమేశ్వరార్పణమస్తు. గోవింద. తృతీయోధ్యాయ మూడో అధ్యాయం కదా. గోలతాముడు అనే మహారాజు గారు ఉన్నారు. ఆయనకి సంతానం లేదు. సంతానం కోసం తన భార్యతో భద్రశీల అనే ఎన్నికను వ్రతం చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో సాగుగారు వచ్చాడు. వ్రతం చూశాడు, విన్నాడు. మహారాజా, మీ రాజ్యాన్ని ప్రపంచే మహారాజు కదా, మీకు రాజ్యము ధనము ఉంటాయి. ఇంకా ఎందుకోసం ఈ సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకున్నాను చెప్పడంగా షాహు గారు, నీవన్నట్టుగా నాకు సమస్త సంపదలు ఉన్నాయి, కానీ నా తర్వాత నా రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు సంతానం లేదు. పుత్ర సంతానం కోసం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని అని చెప్పగానే, మహారాజా, ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుంటున్నారు, నాకు నువ్వు సంతానం లేదు, నాకు కూడా సంతానం కలిగితే నేను కూడా తప్పకుండా స్వామి వారు వ్రతం చేసుకుంటా అని చెప్పి వ్రతవిధానం తెలుసుకున్నాడు. తన ఇంటికి పోయాడు. తన భార్య అయిన లీలావతికి జరిగిందంతా చెప్పి ప్రసాదం తిని స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు. సత్యదేవ,
మాకు ఎప్పుడైతే సంతానం కలుగుతున్నప్పుడు తప్పకుండా నీ యొక్క వ్రతం మేము చేసుకుంటామని చెప్పి స్వామివారు మొక్కున్నారు. చాలా కాలం ఇలా గర్భం ధరించి చక్కని ఆడపిల్లకు జన్మించింది. ఆడపిల్లకు నామకరణ సమయంలో కళావతి అనే పేరు పెట్టుకున్నాం. నాదా మన సంతానం కలిగింది, సంతానం కలిగితే స్వామివారు వ్రతం చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు అమ్మాయి పుట్టింది, వ్రతం చేద్దాము అని భర్త గుర్చేయగా లీలావతి మన కలిగిన ఆడపిల్ల అమ్మాయికి వివాహం చేయాలి కదా. వివాహ సమయంలో బంధువులందరూ వస్తారు. అప్పుడు అల్లుడితో కలిసి మనం కూడా వ్రతం చేసుకుందామని చెప్పి వ్రతం మాట దాటించి వ్యాపారం కోసం వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. కుమార్తెను చూశాడు. కుమార్తెకు వివాహ వయసు వచ్చిందని గమనించి ఒక ధనవంతుడైన అందమైన షావుకారు పిల్లవాడితో కుమార్తె వివాహం అత్యంత వైభవపేతంగా జరిపించాడు. వివాహ సందడిలో ధనవంతుడైన అల్లుడు నాకు లభించాడు అనే గర్వంతో స్వామి వ్రతం చేయడం మర్చిపోయి అల్లుడిని వెంటబెట్టుకుని రత్నసానుకున్న రాజ్యానికి వ్యాపారం కోసం వెళ్ళిపోయారు. స్వామి వారికి ఆగ్రహం కలిగింది. ఈ షావుకార్ సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు. సంతానం ఇచ్చా, వ్రతం చేయలేదు. అమ్మాయి వివాహ సమయంలో చేస్తా అన్నాడు. అమ్మాయి వివాహం అయిపోయింది. కనీసం నా నామస్మరణ కూడా చేయట్లేదు. ఈ మానవకు కష్టాలు కలిగితే గాని భగవంతుడు అన్నవాడు గుర్తు రాడు అని చెప్పి ఈ రోజు నుంచి ఈ షావుకారు మామ అల్లుడు అత్యంత కఠినమైన దుఃఖం అనిపించుకోగా అని చెప్పి స్వామివారు శాపించారు. ఎప్పుడైతే స్వామివారు జపించారో వీరు ఎక్కడైతే వ్యాపారం చేసుకున్నారో ఆ రాజ్యాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజు గారు కోటలో స్వామి వారి ఆయుధంలో ప్రవేశించి ధనమును దొంగిలించి షావుకారు వద్ద వచ్చి ధనమంతా పడేసి ఆయుధంలో కూడా మాయమైపోయారు. దొంగల్ని ధరవలసిన భటులు ధనమంతా షావుకారులను చూసి వారి దొంగలుగా భావించారు. బంధించి మహారాజు గారికి తీసుకుపోయారు. మహారాజు గారికి మాయ పంపడం చేత వీరెన్ని విధాలుగా పెట్టుకున్నా వీరి మాటలు పట్టించుకోకుండా ఇద్దరిని కూడా ఖైదులో పడవేశారు. షావుకారికి చూస్తే అక్కడ కూడా ధనమంతా మాయుధంలో దొచ్చుకుపోయారు. లీలావతి గణవతి తిందామంటే తిండి లేకుండా పట్టుకుందామంటే మారు వస్త్రం లేకుండా అయిపోయింది. ఇద్దరు కూడా భిక్షాటం చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజున కుమార్తె కళావతి భిక్ష కోసం బ్రాహ్మణుడికి వెళ్ళింది. అక్కడ సత్యనారాయణ స్వామి వారు వ్రతమవుతోంది. వ్రతమంతా పూర్తయ్యేది అక్కడే ఉండి వ్రత ప్రసాదం తీసుకుని భిక్షాటం చేసుకుని ఇంటికి వచ్చి తల్లి కొద్దిగా ప్రసాదం పెట్టింది. ఇద్దరు కూడా ప్రసాదం తిన్నారు. ప్రసాదం తిన్న వెంటనే తల్లి మనుషులు వృత్తాంతం అంతా తల్లి గుర్తొచ్చింది. అమ్మ కళావతి, నాకు సంతానం లేనప్పుడు సంతానం అయితే సత్యనారాయణ వ్రతం చేద్దామనుకున్నాం. నీవు పుట్టా వ్రతం చేయలేదు. నీ వివాహ సమయంలో చేద్దామనుకున్నాం. వివాహం కూడా అయిపోయింది. కనీసం స్వామి వారి నామస్మరణ మనం చేయట్లేదు. అందుకే ఈ కష్టాలు మనకు కలుగుతున్నాయి. ఇద్దరు కూడా స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు. సత్యదేవా, మా తప్పులు క్షమించు. మా భర్తాళుడు ఇప్పుడైతే ఇంటికి క్షేమంగా తిరిగి వస్తున్నారనే వార్త మేము విన్ననే నీ వ్రతం మా ఇద్దరం చేసుకుంటామని చెప్పి స్వామి వారికి మొక్కుకున్నారు. ఎప్పుడైతే ప్రసాదాన్ని ప్రార్థించారో స్వామి వారి దయ కలిగింది. అదే రోజు రాత్రి చంద్రగిరి మహారాజు కలవరించి మీ కారాగారంలో బంధింపబడిన దొంగలు కాదు నా భక్తులు, వారిని వెంటనే విడిచిపెట్టు, వారిని వారికి చేసి పంపు, లేకపోతే నీకు అనేక కష్టాలు కలుగుతాయని చెప్పి స్వామి వారు అంతర్ధానమయ్యారు. వెంటనే మహారాజు వెళ్ళిపోతుంది. షావుకారు వినిపించాడు. వారి వద్ద తీసుకున్న రమ్మంట రెట్టి నిర్వహించి మీ రాజ్యానికి క్షేమంగా వెళ్ళని పంపించేశారు. స్కందపురాణి రేవారెడ్డి సత్యనారాయణ సంప్రదాయ తృతీయోధ్యాయ సమాప్త.
పరమేశ్వరార్పణమస్తు. గోవింద. చతుర్థోధ్యాయ 4వ అధ్యాయం కదా. షాహుకారు ధనవంతా రెండు పడవల్లో వేసుకున్నారు, బయలుదేరబోతున్నారు. ఆ సమయంలో స్వామివారు వీరిని మళ్ళా పరీక్షిద్దామని చెప్పి ఒక సన్యాసమును వరకు వెళ్ళారు. షాహుకారారా, నేను సత్యనారాయణ హోమం చేద్దామనుకున్నా, నేను సన్యాసిని, నా వద్ద ధనం లేదు. మీరు షాహుకారులు, వ్యాపారస్తులు, వ్యాపారం చేసి ధనం సంపాదించుకుంటారు, దాంట్లో కొద్దిగా ధనం నాకు సహాయం చేసినట్లయితే నేను స్వామివారి యొక్క పూజాదామ కొడుకుని సత్యాన్ని వృతం చేసుకుంటా అని చెప్పి అనేక వాళ్ళు స్వామి నామాలు తెలియగా మూఢత్వంతో అజ్ఞానంతో పరిహాసంగా మాట్లాడుతారు. పోయి సన్యాసి, మా పడవల్లో ఉన్న ధనం దోచుకుపోవడానికి వచ్చిన దొంగ సన్యాసిలా కనబడతావు, అయినా కానీ మా పడవలో ధనం లేదు, ఆకులు తీగలో వ్యాపారం చేసుకున్నా అని అబద్ధమాడగా షావుకారులారా, నేను చూస్తుండో ధనాన్ని పడవల్లో వేసుకున్నారు, ఇప్పుడు ధనం లేదు ఉంటున్నారు, మీ నోటి వెంట ఏవైతే మాటలు వచ్చాయో అవే సత్యమోగా శ్రమించి కొంత దూరం పోయి స్వామివారు వదలు కూర్చున్నారు. షావుకారు కూడా పడవల్లో మీరు చూశారు, పడవల్లో ధనం వారనట్టుగానే ఆకులు తెగగా మారిపోయింది. ఇద్దరు కూడా దుఃఖించారు, స్వామి వద్ద పోయారు, కాళ్ళని పడి అనేక విధాలుగా ప్రార్థించగా షావుకారులారా, మీరు అనేక మార్లు సత్యనారాయణ వ్రతం చేస్తామన్నారు, ఇంత మర్యాదం చేయలేదు, అందుకే ఈ కష్టాలన్నీ మీకు కలుగుతున్నాయి, ఎప్పటికైనా నన్ను స్వామి వారిగా గుర్తించండి అని చెప్పి ఆ ధర్మాలు ఇచ్చి స్వామి అంతర్ధానమయ్యారు. ఆ ధర్మంతా రెండు పడవల్లో వేసుకున్నారు. తమ రాజ్యాన్ని చేరుకుని నదీ తీరంలో ఉండి ఒక నౌకరు చేతి గౌరవించారు. ఆ నౌకరు షావుకారి ఇంటికి వెళ్ళాడు. అమ్మ, మీ భర్తాలు క్షేమంగా వ్యాపారం చేసుకున్నారు, నదీ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని ఇద్దరిని వెంటనే రమ్మన్నారని చెప్పి నౌకరు వెళ్ళిపోయాడు. భక్తాలు క్షేమవంతులుగా ఉండనే రెండు వ్రతాలు చేసుకున్నాం కదా. లీలావతి కళావతి ఊళ్ళో బ్రాహ్మణులై బంధువులు పిలుచుకుని రెండు వ్రతాలు చేసుకుంటూ ఉన్నారు. ముందుగా తల్లి వ్రతం పూర్తయింది, ప్రసాదం అందరికి వచ్చి తాము తిని, అమ్మ నా వ్రతం పూర్తయింది, నేను నదీ తీరానికి వెళ్తా, నీకు కూడా తొందరగా వ్రతం చేసుకున్నామమ్మా అని చెప్పి తల్లి నదీ తీరానికి వెళ్ళిపోయింది. కుమార్తె కళావతి వ్రతమంతా బాగానే పూర్తి చేసింది, ప్రసాదం అందరికీ వెళ్ళి, కానీ భర్తను చూడడం తొందరలో తాను మాత్రమే ప్రసాదంగా మర్చిపోయింది. నదీ తీరం వచ్చేస్తోంది. స్వామి వారికి ఆగ్రహం కలిగింది. గొప్పగా మాయని గమనించారు. ఆ మాయుడంటే ఈ కళావతి ఎప్పుడైతే నదీ తీరం చేరుకుని భర్తను చూసిందో ఆ పడవ అమాంతంగా మునిగిపోయి తన భర్త చనిపోయినట్లు గొప్పగా మాయమైంది. ఇదంతా చూసిన కళావతి భర్త లేని జీవితం నాకెందుకు అని చెప్పి తాను కూడా చేరుకోవడం కూడా తండ్రి వారించి ఇదంతా మాయని చెప్పి స్వామి వారిని ప్రార్థించగా స్వామి వారి దయగలిగింది. ఆకాశవాణిలో ఉన్నంత షావుకారు మీ కుమార్తె సత్యనారాయణ స్వామి చేసింది, కానీ ప్రసాదంగా మర్చి వచ్చింది. ప్రసాదిని వచ్చినట్లయితే ఈ అల్లుడు క్షేమంగా తినొస్తాను చెప్పగానే వెంటనే కళావతి ఇంటికి వెళ్ళి తన తప్పులు క్షమితులు వేడుకొని ప్రసాదిని నదీ తీరానికి రాగా ఈ మాయంతో పోయింది, తన భర్త క్షేమంగా తిరిగి వచ్చాడు. ఇదివరకు వ్రతాన్ని కూడా అదే నదీ తీరం చేసుకుని బ్రాహ్మణ దర్శనం చేసుకుని ఇంటికి పోయి ప్రజల మానకుండా వ్రతం చేసుకుంటూ జీవితాంతం షావుకారులందరూ కూడా విష్ణు సాన్నిధ్యం చేరుకున్నారు. స్కందపురాణి లేవాలంటే సత్యనారాయణ సంబంధాయ చతుర్థోధ్యాయ సమాప్త. పరమేశ్వరాత్మస్తు. గోవింద. పంచమోధ్యాయ 5వ అధ్యాయం కదా, ఆఖరి కదా. పుణ్య రోజులనే సూర్యవంశ మహారాజు గారు ఉన్నారు. ఆయనకి 100 మంది సంతానం. మహారాజు వేట కోసం అడవుకు వెళ్ళాడు. అనేక జంతువులు వేటాడి వేట ఆయాసం తోడకొచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. కొత్త దూరంలో గొల్లవారు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. వ్రతం పూర్తయింది. మహారాజు గారు రావడం చూశారు.
కొద్దిగా ప్రసాదం మహారాజు గారందరూ ఉంచి గొల్లవార కణించి వెళ్ళిపోయారు. మహారాజు ప్రసాదం చూశారు. ఈ గొల్లవారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడమా, మహారాజు నేను వారించిన ప్రసాదం తినడమా అని చెప్పి గర్వం చేత ప్రసాదం అక్కడే విడిచిపెట్టి సమీపానికి పోకుండా నమస్కారం చేయకుండా రాజ్యానికి వచ్చేస్తున్నాడు. స్వామి వారికి ఆగ్రహం కలిగింది. గొప్పగా మాయం కల్పించారు. ఆ మాయుడండి ఈ మహారాజు ఎప్పుడైతే రాజ్యాన్ని మొదలుపెట్టాడో తన రాజ్యమంతా శత్రువులు అధీనమైనట్టు తన సంతానమంతా ఒక్కమారుగా చనిపోయినట్లు గొప్పగా మాయమైంది. ఇదంతా ఎలా జరిగిందా అని చెప్పి ఆలోచించగా అడవులో గొల్లవాల్సిన ప్రసాదం తినకపోవడం వల్ల ఇటువంటి దుస్థితి నాకు కలిగిందని గ్రహించి వెంటనే మహారాజు అడవులు వెళ్ళి గొల్లవారిని కలిసి వ్రతం చేసి తన తప్పులు క్షమించడం వేడుకుని రాజ్యానికి వచ్చాడు. రాజ్యమేగా ఉంది, తన సంతానమా జీవించే ఉన్నారు. మహారాజు ఆశ్చర్యానికి లోనై తాను కూడా ప్రతి నెల మానకుండా మరవకుండా వ్రతం చేసుకుంటూ జీవితాంతమున తుంగధ్వజ మహారాజు గారు కూడా విష్ణు సాన్నిధ్యం చేరుకున్నారు. కనుక నాదా ఎవరైతే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని భక్తితో చేసుకుంటారో, కథలు వింటారో, ప్రసాదాలు తింటూ ఉంటారో, ముఖ్యంగా వ్రతశాంతి కలగాలి, నవగ్రహ దోషాలు తొలగిపోవాలి, తద్వారా మాకు మా పిల్లలకి అన్న వస్త్రాలు లొడి లేకుండా చూడు స్వామి అని చెప్పి వ్రతం చేయించిన బ్రాహ్మణ పండితులందరికీ యథావిధిగా దక్షిణ దాంపత్య గౌరవిస్తూ ఉంటారో అటువంటి వారు తమ తమ కోరికలు నెరవేర్చుకుని జీవితాంతం నా సాన్నిధ్యం చేరుకుంటారు. స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, వ్యవసాయం వ్రతం చేయడం ద్వారా వృద్ధి చెందాలని చెప్పి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి, నారద మహర్షి సూత మహర్షికి, సూత మహర్షి నైమిషారణ్యంలో సౌనకాదృశకు సత్యనారాయణ స్వామృత మహాత్యం తెలియజేస్తాను. లేవాకండి. సత్యనారాయణ స్వామృత కథాయాం పంచమోధ్యాయ సమాప్త. పరమేశ్వరార్పణమస్తు. గోవింద గోవింద. జై సత్యదేవ, జై జై సత్యదేవ. స్వస్తి ప్రజాపరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణోత్సవ సమస్తా సుగుణవంతు. అందరూ కూడా మండపం తిరిగిపోండి. ఆడవాళ్ళకి ఏదో నక్షత్రం మగవారికి ఇచ్చేయండి, పిల్లలు కూడా ఇచ్చేయండి. మగవారు అక్షతల్ని ఎడ చేతులు వేసుకోండి. కుడి చేతులు కొద్దిగా అక్షతం తీసుకోండి. చేతిలో ఉన్న అక్షతం చేతిలోనే తీసుకోవాలి. కళ్ళను అద్దుకోండి. మీరు శిరస్సు మీద వేసుకోండి. మీ భార్యలు వేయండి, మీ పిల్లలు వేయండి. కూడా వచ్చిన వారు చిన్నవారైతే మీరు వేయండి, పెద్దవారైతే వారికి ఇచ్చేవారిని వేసుకోమని చెప్పండి. మిగిలిన ఉన్న అక్షతలో కొద్దిగా అక్షతలు కలుపుకొని ఇంటికి పడిపోయాడు. ఇంటి వారు పంచుకోవచ్చు. ప్రసాదంతో కూడా అక్షతలు కూడా ఇవ్వచ్చు. ఆ కవర్లకాయ కొట్టే స్థలం ఉంది. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరి నీళ్ళు తాకూడదు. కొబ్బరి చెట్లని తెచ్చి మండపంలో పెట్టండి. వాచీలు, ఉంగరాలు, బ్రాస్లెట్ పడిపోతే కొబ్బరికాయ కొట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం చెక్కలన్నీ తెచ్చి మండపంలో పెట్టండి. ఈలోపు ఆడవారు మీకు ప్రసాదం ఇచ్చారు. ఆకు మండలిపి పల్లెల్లో పెట్టి ఉంచండి.
చుట్టూవారా నీళ్లు చెప్పండి. సత్యం వర్తవస్తు అమృతవసం శ్రీ సత్యనారాయణ స్వామి చెప్పండి. అందరూ నమస్కారం చేసి చెప్పండి. కదలీ ఫల నారికేళ సకల సహిత సమాద ప్రసాదం నివేదయామి స్వామి. రెండు చేతులతోటి 5 మార్లు చూపించడం. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 5 మార్లు పేడ చుక్కలు నేల మీద వేసుకుని 4 రోజులు పెట్టండి. మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిధామసి ఉత్తరాపర్ణవస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమం సమర్పయామి. అందరూ కూడా 2 చేతులతోటి కింద వేసిన మండపస్త్రం పట్టుకోండి చేతితోటి. మండపస్త్రం చేతితో పట్టుకోండి. అందరూ కూడా గట్టిగా చెప్పండి. స్వర్ణ స్వచ్చిత వస్త్ర ప్రతిమ మండపదానం ఏతతో వ్రత ఫలితం సత్యనారాయణ స్వామి అర్పణమస్తు. చేసేయండి. అందరూ కూడా ఒక 2 నిమిషాలు తిరగండి. అందరూ కూడా అర్పణ చేయడం ఆచారం. అందుకే స్వామివారికి అర్పణ చేయించాం. ఈ రోజు విశేషం ఏంటంటే 125 సంవత్సరాల తర్వాత ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ నిన్నే 120 సంవత్సరాల నుంచి ఉన్న ధ్వజస్తంభం ఈ తొలగించి నూతనంగా నిన్నే ఇప్పుడు ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేశారు ఈ క్షేత్రంలో. ఆ రోజున ఆ మరణాడు మొదటిసారిగా మీరు మాత్రమే వ్రతాన్ని చేసుకున్నారు. ఆ అదృష్టం మీకే దక్కింది. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఇప్పుడు కూడా అందరూ కూడా మండపంలో ఉన్నది కానీ బయట ఉన్నది కానీ అరటి పండు ఎవరికి వారే కుడి చేతితో పట్టుకోండి. ముందుగా భార్యాభర్త, తర్వాత మీ పిల్లలకి ఇవ్వండి. ఇంకా ఉంటే చూసిన వారు మీ బంధువులు ఉన్నారు, మీ బంధువులు కూడా ఇవ్వండి. చూసిన వారికి కూడా ఈ వటవచనం లభిస్తుంది. అందరూ పట్టుకోండి ఇవ్వండి. దయచేసి మాట్లాడకూడదు. కోరికలు నెరవేర్చే మంత్రం ఒకటే మిగిలిపోయింది. ఆ మంత్రం పేరే చెప్పండి. అందరూ గట్టిగా నమస్కారం చేసుకుని చెప్పండి. సుఫలము. మరొకమా గట్టిగా సుఫలము. ఇంకొకసారి సుఫలము. సుఫలము అంటే మంచి ఫలితాన్ని మనకు కలుగజేసే మంత్రం. వీరి ఎంతో దూరం నుంచి స్వామివారి క్షేత్రానికి వచ్చారు ఈ చైత్రమాస మహాపర్వంలో. చెప్పండి. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ గట్టిగా చెప్పాలి. సత్యదేవ మహానుభావ ఈ ఆజ్ఞానుసారంగా ఈ అన్నవర క్షేత్రానికి వచ్చి
వచ్చి మీ పాదాల చెంత అత్యంత పరమ పవిత్రమైన ఈ రోజున ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో శ్రద్ధతో పూర్తి చేశాము స్వామి. ఈ వ్రత సమయంలో మేము తెలిసి గాని తెలియక గాని చేసిన అపరాధములను క్షమించు స్వామి, రక్షించు కాపాడు స్వామి. మా గ్రహ బాధలన్నీ నివారించి మా ఇంట సిరి సంపదలు కలుగజేయి స్వామి. మాకు సంతానమియ్యి, సంతానమంతా అభివృద్ధి చేయి స్వామి. మా గోత్రము మా వంశము దినాభివృద్ధి చేయి స్వామి. మా గ్రహ బాధలు నివారించి వ్రతశాంతి కలిగించి మాకు మా పిల్లలకు సర్వవేళలా ఎల్లప్పుడూ అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూడు స్వామి. మేము చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, వ్యవసాయము అభివృద్ధి చేయి స్వామి. సత్యదేవ మహానుభావ మా కోరికలన్నీ నెరవేర్చు స్వామి. మరలా మీ క్షేత్రంలో మాకు వీలున్నప్పుడు మీ యొక్క వ్రతాన్ని మరలా ఆచరిస్తాము స్వామి. సత్యదేవ మహానుభావ అంటూ మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేర్చు స్వామి. మా వంశం అభివృద్ధి చెందుతూనే ఉండాలి. మాకు ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయ వృత్తి ఎప్పుడూ కూడా అభివృద్ధిగా ఉండాలి అని చెప్పి మాకు ఎల్లవేళలా మాకు మా పిల్లలకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూడు స్వామి అని చెప్పి వ్రతం చేసుకున్న దంపతులు ఈ శుభ్రమనే మంత్రం ద్వారా మీ కోరికలన్నీ నెరవేర్చమని స్వామి వారికి చెప్పుకుంటూ మొదటి అధ్యాయంలో చెప్పారు. ఏమని? వ్రతం చేసుకున్న దంపతులు వ్రతశాంతి కలగాలి, గ్రహదోషాలు నివారింపబడి మాకు మా పిల్లలకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూడు స్వామి అని చెప్పి వ్రతం చేసుకున్న స్థాపితం పురతస్తవ తేనమే సఫల అవాప్తి భవేతు జన్మని జన్మని ఇదం ఫలం సమర్పయామి. అరటి కూడా ఇవ్వండి, ఇచ్చే బహుమతి అక్షతలు ఇవ్వండి. అక్షతలు వేస్తారు అందరికీ కూడా. కాళ్ళు ముట్టుకోకుండా పైన నమస్కారం చేసుకోండి. అరటి కూడా ఇవ్వండి, అరటి కూడా ఇవ్వండి. అక్షతలు బహుమతి మాత్రమే ఇవ్వండి. ఏదైనా వ్రతం చేసుకుని ఇచ్చేవాళ్ళు కాబట్టి మనం ఇచ్చేది బ్రాహ్మణ పండుగ అందరూ తీసుకుంటే ప్రేమించారు. అరటి కూడా ఇచ్చే బహుమతి సంతోషంగా చేసుకోండి. బ్రాహ్మణులకు ఇచ్చే వృధాలకు తిరిగి వస్తుంది. అరటి కూడా కలుపుని అరటి కూడా ఇవ్వండి. అది దక్షిణ మాత్రమే ఇవ్వండి. బ్రాహ్మణులు బట్టలు లోపల పెట్టేసుకోండి. తర్వాత నేను చెప్పే వస్తువులన్నీ కూడా తీసుకోండి. 3-4 కొబ్బరి తీసుకోండి. 3-4 మీకు కావాల్సిన కొబ్బరి తీసుకోండి. తర్వాత కలస మీద ఉన్నటువంటి స్వామి వారి రాగి యంత్రం తీసుకోండి. రాగి యంత్రం
తాగాను. తర్వాత జాగరణ తీసుకోండి. కొబ్బరి చెక్కలో పత్రి పూలు కింద వేసేసి జాగరణ ఒక మండపోసలు తీసుకోండి. 3-4 కొబ్బరి చెక్కలు తీసుకోండి. మీ సామాన్ జాగరణ తీసుకోండి. మండపోసలు తీసుకోండి. మండపోసలు జాగరణ ఒక ఇంటి గుమ్మాన్ని కట్టుకోవాలి. లేవండి. కొబ్బరి చెక్కలన్నీ కూడా నేల మీద పెట్టేయండి. మీకు కావాల్సిన కొబ్బరి చెక్కలు తీసుకోండి. రాగి విధమా జాగరణ ఒక మండపోసలు తీసుకోండి. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవ